సింగరేణి మెడికల్ బోర్డు పనితీరుపై మరోసారి తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనారోగ్య సమస్యలు, శారీరక వైకల్యం ఉన్న కార్మికులను సైతం విధుల్లో ఫిట్ గా ఉన్నట్టు ప్రకటిస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. మంచిర్యాల జిల్లా మందమరి ఏరియాకు చెందిన ఒక కార్మికుడు రోడ్డు ప్రమాదంలో ఒక కాలును కోల్పోగా మరో కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాకుండా అతడు వినికిడి లోపంతో బాధపడుతున్నప్పటికీ మెడికల్ బోర్డు అతనికి ఫిట్ గా తేల్చడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ప్రస్తుతం వాకర్ సాయంతోనే నడవగలుగుతున్నాడు. అంతేకాకుండా అతడు మూర్ఛ వ్యాధి, వినికిడి లోపంతో బాధపడుతున్నాడు. ఏడాదికి పైగా విధులకు దూరంగా ఉండడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు వెంకటేశ్వర్లను సింగరేణి మెడికల్ బోర్డుకు పంపించారు. అయితే కొత్తగూడెంలోని మెడికల్ బోర్డు అతడిని విధులకు ఫిట్ గా ఉన్నట్టు ప్రకటించడంపై వివాదాస్పదంగా మారింది. కారుణ్య నియామకాల విషయంలో అవినీతి జరుగుతోందని, దళారులను ఆశ్రయించిన వారికే అనుకూల నిర్ణయాలు వస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత ఎన్ని రోజులు ఏం కనిపిస్తలేదా లీడర్లకు? ఒక సిఐటి వాళ్ళు వచ్చి చూసిపోయారు. ఏమన్నా అంటే కదా బాస్ అటు దానిలో గేట్లు అన్ని బందులు. లీడర్లా మేము రాజకీయ నాయకులు ఏమంటారు, మేము లీడర్లా, యూనియన్ లీడర్లా, ట్రేడ్ యూనియన్లు అంటారు, అది అంటారు, ఇవి అవి అని గొప్ప చెప్తారు. ఏదైనా చిన్న జరుగుతాగానే ఇక వాట్సాప్లో టీవీలలో మొత్తం మారుమోగిస్తారు. ఇది కనిపిస్తలేదా మీకు? న్యాయం చేయాలని ఒక్క లీడర్ కూడా అనిపించలేదా? నాకు చెప్పుకోవాలంటే సిగ్గు అనిపిస్తుంది. ఏం చెప్పుకోవాలని నాకే బాగా అనిపిస్తుంది. నా భార్య పిల్లలు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. అది నా భార్య మిషన్ కుడుతుంది. ఇప్పుడు నా మిషన్ కుట్టి నన్ను చస్తుంది. మళ్ళీ ఏదైనా కావాలంటే మళ్ళీ ఆమె లేచి రావాలి. ఈ లీడర్లను కూడా నమ్ముకుని కూడా వేస్టే, ఈ డాక్టర్లు కూడా వేస్టే. వీళ్ళు డాక్టర్లు కాదు, నేను దొంగ సర్టిఫికేట్లు అయినా పట్టుకొని చిన్న దొంగ లీడర్లు, దొంగ నాయకులు, డాక్టర్లు కూడా దొంగలే. జూన్ 17, 18 తేదీలో నిర్వహించిన సింగరేణి మెడికల్ బోర్డుకు దాదాపు 2000 మంది దరఖాస్తు చేసుకోగా కేవలం 120 మందికి అవకాశం కల్పించారు. వారిలో 24 మందిని మాత్రమే వైద్యపరంగా విధులకు అనర్హులుగా ప్రకటించారు. ఒక కాలును కోల్పోయి మరో కాలుతో సరిగ్గా నడవలేని తనకు ఎలా ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇస్తారంటూ బాధితులు ప్రశ్నించారు. సింగరేణిలో వికలాంగుల కోటాలో 5% వైకల్యం ఉన్నవారికే ఉద్యోగం ఇస్తారు. కానీ తనకు 80% వైకల్యం ఉందని ప్రభుత్వం వైద్యులు ధృవీకరించారు. పని చేయలేని స్థితిలో ఉన్న తనను మాత్రం అన్ఫిట్ చేయడం లేదని, దీనికి కార్మిక సంఘాలు నోరు మెదపడం లేదని వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశాడు.